రాత్రి ఫుల్గా తాగేసి ఇక్కడే పడుకున్నట్టున్నాను. స్వామి వినాయక, నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన వింతలు విడ్డూరాలు చాలు స్వామి. కొంచెం కనికరించి నేను ప్రశాంతంగా ఉండేలా చూడు స్వామి. ఏరా, నాకు ఇవ్వకుండా తాగేస్తున్నావు? వీడే బంటి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. చూడ్డానికి ఎలుగు బంటిలా ఉంటాడు కానీ మనిషి చాలా మంచోడు. ఏమైనా సిగరెట్ తాగడం హెల్త్కి అంత మంచిది కాదు బా. తాగేదే ఓసీ సిగరెట్, మళ్ళీ దానికి డైలాగు. ఇటీ తాగించాలు. బంటి బుగ్గెంట్రా వాచింది. ఈ మధ్యన వుడ్ వాజ్ గ్రేప్ వాటర్ తాగుతున్నాను కదా, అందుకే కలర్ వచ్చేస్తుందా? అలా లేదే, ఎవరో లాగిపెట్టి ఫాట్ మన కొట్టినట్టుంది. కనిపెట్టేస్తున్నాడేంటి? అదే మా నాన్న దావులు కట్టుకుంటూ తొలిగుండు మధ్యలో తొలపెట్టేశాను రా. ఏది ఇప్పుడు నిజం చెప్పు. చెప్పకపోతే చంపేసాడు. చెప్పేద్దు. అది మా ఇంట్లో గౌరీ ఉంది కదా, మీ పని మనిషి. గౌరీ దగ్గరికి వెళ్ళి, ఒసే గౌరీ నువ్వే నా పూరి, నువ్వు అంటే మనిద్దరం కలిసి చేద్దాం గుర్రం స్వారీ, నువ్వు చెప్తే నేను కూడా చెప్తాను సారీ అని చెప్పాను రా. మరి సిగ్నల్ ఇచ్చిందా? ఇచ్చింది. నాకు మా బాబుకి. మంచిదేరా, మీ బాబేగా పనమ్మల్ స్పెషలిస్ట్. తర్వాత నా దగ్గరికి వచ్చి, తప్పు బాబు, నేను మీకు పిన్ని వరుస అని చెప్పి వెళ్ళిపోయిందిరా. మంచిది. అప్పటికి వెనక్కి తిరిగి చూసా, ఏదో బర్రె అడ్డు వచ్చినట్టు అనిపించింది. అదేంటి బర్రె అడ్డుగా ఉందని చూస్తే, తీరా చూస్తే అప్పుడు అర్థమైంది నాకు అది బర్రె కాదని, నన్ను కన్నా నా బాబు అని. అప్పుడు గట్టి కొట్టాడు. ఏదే బాగా ఎర్రగొచ్చినట్టున్నావురా. భలే ఉన్నావు. అరే అభి, నువ్వింత ప్రశాంతంగా నవ్వి అన్ని రోజులైందిరా. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఈ హైదరాబాద్ ఒక మెడిసిన్ లాంటిది. డ్రగ్ అనే మత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ హైదరాబాద్ ఇచ్చిన మత్తు ఏ డ్రగ్ ఇవ్వలేదు. ఇంతకు మించి చెప్పడానికి నా కోసం ఏం లేదు. బట్ నా లైఫ్లో 2 వ్యక్తులని మీకు పరిచయం చేయాలి. నిన్ను మొదటిసారి చూసిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏయ్, 1000 రూపాయలు ఇస్తాను, వస్తావా? జస్ట్ 1 గంట అంతే, పని అయిపోద్ది. ఏంటి ఇంత చిన్న గొడవకి ఇంటి నుంచి పారిపోయి వచ్చేయాలా? అక్కడ మీ డాడ్ ఏమో 2 పోలీసులను పెట్టి మరీ ఎతికిస్తున్నాడు. సారీ అండి, ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలా కామన్. అందుకే ఏం చేయాలో తెలియక మీరు నాకు తెలిసినట్టు మాట్లాడాను. సారీ. సారీ ఎందుకులేండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో పర్లేదండి, మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? పర్లేదండి, నేను వెళ్తాను. అంటే ఇక్కడ ఇలాంటి అద్దవాళ్ళు చాలామంది ఉంటారండి. నైట్ టైం సేఫ్ కాదు కదా. నేను దింపేస్తాను, ఎక్కడ దింపాలో చెప్పండి. అంటే అది ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. బ్యాగ్ ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసారా? లేదు, ఇష్టమైన వాడే తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడే తేలేలా లేదు కానీ మా ఇల్లు ఇక్కడే అండి, వెళ్ళి మాట్లాడుకుందాం రండి. పర్లేదండి, మీరు నన్ను 100% ట్రస్ట్ చేయొచ్చు. లేకపోతే అదే 100కి కాల్ చేసి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇంతకీ మీరేమన్నా తిన్నారా? తిన్నానండి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఏం తినలేదని. రండి పదండి.
కొంచెం ఇలా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ ఒక రూమ్ ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను తర్వాత పిలుస్తాను. నేను తీసుకొస్తాను. అబ్బా. ఏమైందండి? నిద్ర పట్టలేదా? కొత్త ప్లేస్ కదా, అలాగే ఉంటుంది. కొత్తదనం ప్లేస్లో కాదండి, నాలో. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. అయినా మీరు టెన్షన్ ఏం పడకండి, లైఫ్లో ఇలాంటివన్నీ కామన్. ఇదిగోండి కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. పర్సనల్స్ అడుగుతున్నాను ఏమనుకోవద్దు. అసలు ఏం జరిగింది? అమ్మని అమ్మ, మా బావగాడు ఎవడో గుంట తెచ్చేసుకున్నట్టున్నాడు. ఇప్పుడెలా చెప్తా ఇటు సంగతి. అమ్మా ఊర్లో ఒక పిల్ల చెడ్రా బాబు. భయమంటే భయమన్నది. లారలప్ప 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 చెంపచక్క చెంపచక్క చెంపచక్క. మై సెల్ఫ్ బండి. ఈ ఫ్లాట్ అంతా నాదే. ఏంట్రా నువ్వు? అయినా అమ్మాయి నువ్వు అనుకున్న టైప్ కాదు. ఇప్పుడు పరిస్థితులు వేరు బొక్కాజీ. ఆ అమ్మాయి లేచిపోయి వచ్చింది ఇంటి నుంచి. ఎలా నన్ను లవ్ చేస్తే ఇంటి నుంచి లేచిపోయి వచ్చేయాలా? అని ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? అరే చెక్. ఇది చెప్తే వినాలా లేడు. ప్రియాకు ఫోన్ చేయాలి. వీరేంటి ఈ టైంలో? హలో ప్రియా, ఏంట్రా ఈ టైంలో చేసావు? ఇక్కడ మీ బంటిగాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఒకసారి రావచ్చు కదా. బంటీనా? మళ్ళీ ఏం చేశారా? నువ్వు రాకపోతే ఏదో చేసేలానే ఉన్నాడు. సరే వస్తున్నా. ఏంట్రా అంత ఫాస్ట్గా రమ్మన్నావు? ఇట్రా, అర్జుడు అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? బాబా ఆడేంట్రా అలా మెలికలు తిరుగుతున్నాడు? మరి అందుకేగా నేను రమ్మని చెప్పింది. చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకే. ఆ అమ్మాయి ఎవర్రా? ముందాండి సైడ్కి వెళ్ళిపోమను, మన ఇద్దరం పోయి మాట్లాడదాం పద. రే రే ఎలా? అరే చెత్తనా కొడకా, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందో చెప్పమా. వెనకాల చూడరా ఉప్మా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏంటి సార్ ఏం చేస్తున్నావు అక్కడ? అదే ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంటే చూస్తున్నాను ప్రియా. ఏమైంది అభి ఇంతకీ? మరి అది చెప్పడానికేగా నేను నిన్ను పిలిచింది. చూసావా, ఓ రాసేసుకుంటున్నాడు, పూసేసుకుంటున్నాడు. అంత బాగా ఆలోచించరు నీకు? నేను తెలిసేస్తా నాకు. మూసుకొని కూర్చో. పోయిన జన్మలో గుడ్లో గడ్డ పుట్టుంటాడు, పెద్దవాడు గుడ్డేస్తున్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే సారీ. తిని మా ఫ్రెండ్ ప్రియా, మీకు తోడుగా ఉంటుందని పిలిపించాను. ఏమైంది అసలుకి? నేను ఓడిపోలేదు. మోసపోయి వదిలేస్తే ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోయాను. మోసపోవడం ఏంటి? అందరిలాగే నేను కూడా ప్రేమంటే నమ్మి వచ్చేసాను. అదే
లేచిపోయిన బాపుతన్నమాట. రే చుప్. ఎలా నువ్వు రాబుజ్జు. కోరుకున్న జీవితం అంతా కళ్ళ ముందు కనిపించేసరికి అద్భుతం అనుకున్నాను. కానీ నేను వాడికి ఒక అవసరం మాత్రమే అని అన్నీ వదిలేసి వచ్చాకే అర్థమైంది. రేయ్ లే రేయ్ పద లే. సారీ అండి, బాగా తాగేసినట్టున్నాడు, ఏమనుకోకండి. పర్లేదు. తల పట్టేసిందిరా బాబా. రాత్రి 4 సార్లు కలిపిచ్చేసినట్టున్నాడు, తెగ పట్టేసింది. హాయ్. మేడం సారీ మేడం, నేను రాత్రి తాగేసి మా బావగాడు రే, రూమ్ రే, రే, రే. వచ్చాను. ఇది మనీలేరా? మన రూమా? మరి అమ్మాయి ఎవరు? అవన్నీ నేను తర్వాత చెప్తాలేరా, వెళ్దాం. వెళ్ళొస్తామండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది. రే రే లే రా, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రేయ్ ఎవర్రా అమ్మాయి? అప్పుడప్పుడు లేదు, సడన్ గా ఎలా వచ్చింది? రేయ్ నువ్వు కూడా మా బాబులో లత్కొర పనులు చేస్తున్నావా ఏంది? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మరి ఎలా వచ్చిందిరా అమ్మాయి? అంటే రాత్రి జరిగింది ఏం గుర్తులేదా? ఆ? ఏం జరిగింది? అటు చూడు ఏం జరిగిందో. ఇంత చేశానా? మరి అయినా ఇంత తాగావురా? ఏదవా. సర్లే, లేట్ అవుతుంది, ఇంటి దగ్గర డ్రాప్ చేద్దు పదా. అరే నేను వెళ్ళేసి వస్తారా? బాయ్ రా. సరే బాయ్. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో. మీరెప్పుడొచ్చారు? డిస్టర్బ్ చేశానా? సారీ. మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. ఏంటి మీరు పాటలు కూడా బాగానే పాడుతున్నారు. ఏంటి సెటప్ అంతా? నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. అయితే మీరు సింగర్గా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. అవును, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఫీలింగ్ బెటర్. మీకు ఇంకేమన్నా కావాలా? చేయడానికో పని, ఉండడానికో చోటు. తప్పకుండా. ప్రియాకి చెప్పి మీకు జాబ్ సెట్ చేస్తాను. సారీ. హలో ప్రియా, మధు కోసం ఒక జాబ్ సెట్ చేయొచ్చు కదా, ఉండడానికి ఓ ప్లేస్ కూడా. సెట్ 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 ఫైన్. మీకోసం జాబ్ అండ్ స్టే అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ అండి. అవును, మీకు బోర్ కొడుతున్నట్టుంది, అలా బయటికి వెళ్దామా? సరే అండి. లైఫ్లో ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారా? నేను కలకన్న జీవితం మొత్తం నా కళ్ళ ముందే కనిపిస్తుంది వీళ్ళతో ఉంటే. మనసులో ఉన్నవి చెప్పుకోవడానికి మనిషి ఉంటే సరిపోదు, మనల్ని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. ఇవన్నీ వీళ్ళని కలిసాకే అర్థమైంది.
థ్యాంక్ యూ. ఎందుకు? పడిపోకుండా పట్టుకున్నాను. నాకు చాలా నార్మల్ విషయమే. ఏంటి పడేటమా? కాదు, పట్టుకోవడం. చూసావాడు ఆరెక్స్ను? రే నీ ఫేస్ ఏంటి అలా అయిపోతుంది? మరి నా లైఫ్ లో ఒక్క అలాంటి మూమెంట్ కూడా లేదు. వాడికి మాత్రం లక్క లాంటి పిల్ల చెక్కలాగా అతుక్కుంది. నేను ఇది చూసి తట్టుకోలేను. చెప్తా నాకు. రే ఆగరా బండి. బాబు షారుఖ్ ఖాన్, అందరు చూస్తున్నారు, అనుష్క శర్మని కొంచెం వదిలేరా? హేలు బే బండనాయాల. మద్దు అంటే అందరూ చూస్తున్నారు, బాగోదేమో. ఇదే మసరా మామా. ఇలా కాదు చెప్తా, ఈ ఎపిసోడ్కి చాలే వదిలే. చెడగొట్టేశాడు ఏదవా. అమ్మయ్య కడుపు చల్లబడ్డది. కలుసుకోవడం రాసేసుకుంటున్నాడు. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అబ్బా చాలా ఆనందంగా ఉంది. చల్లబడిందా కడుపు? నేను ఫుల్ హ్యాపీ. లేకపోతే ఓ పట్టించుకోడు ఎత్తిసుకోడు వెళ్ళిపోతున్నాడు. సర్లే పద. పద. బుర్ర ఫ్రీగా ఉంటుందమ్మా. నువ్వు ట్రై చేయి. అసలు ఈ సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగ వస్తుంది. యదవా చాలా చూసాం. ఆ తర్వాత చిరాకు వస్తుంది. అంత చిరాకు వస్తే తాగడం దేనికి? ఏదో ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చాక, బేబీ నా కోసం ఈ హ్యాబిట్ మానేస్తావా అన్నప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఉండాలిగా. ఆహా బాగా చెప్పావు. సరే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది. అసలుకి ఈరోజు మధుకి ఫస్ట్ డే. నడు, సినిమా చూస్తున్నావేంటి? యారి బామ్మ నీ హంస నడక. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఎలుగు గిలుగు అన్నావంటే మూలుగు బొక్క చీకినట్టు చీకి పడేస్తాను నా కొడక. హ్యాపో. అసలు దేవుడు అమ్మాయిలకి అంత వంపున నడుములు ఎందుకు ఇస్తాడంటావు? ఎందుకంటే ఆ వంపైన నడుముని చూపించి ఆ అబ్బాయి జీవితంలో సంక్రాంతించడానికి. మరి ఇంత నెగటివ్గా ఎలా పుట్టావురా? భయపడితే అంతే, అందుకే ఏ కలరు. సరే పద పద. అరే బంటి, మధుని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఇప్పుడే నిద్రలో లేదొచ్చి జుత్తు ఎరపోసుకున్న పిచ్చి దానిలాగా ఉంది. నా డ్రెస్ ఎలా ఉందిరా? ఇప్పుడే బొక్క నుంచి తప్పించుకోసిన పందికొకలా భలేగా ఉన్నావే. అమ్మకి చెప్తా. చంప చెడేలమన్నట్టుంది. ఎవరు చూడట్లే కదా. కట్టుకొట్టేసింది. ఆంటీ వెళ్ళగందే. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడే ఆమె కొట్టింది, కొంచెమన్నా రెస్పెక్ట్ ఉందారా నీకు? ఆడు చూడు ఆంటీని గెలుపుతున్నాడు. అయ్యా నిన్ను అక్క అంటుండు, అవు మళ్ళీ అంటుండు, ఇంకోసారి అక్క అంటుండు. నీకు ఆగరా నువ్వు? ఏ కల్మషం లేని వీళ్ళ ప్రేమలు చూడడానికి చాలా బాగుంది. అభి చాలా మంచోడు. ప్రతిక్షణం నా అటెన్షన్ని గ్రాప్ చేస్తూ ఉన్నాడు.
అయినా ఇంకోసారి ప్రేమలో పడాలంటే భయంగా ఉంది. నాకెందుకు ఇలా అనిపిస్తుందో కానీ అభితో ఉన్నంతసేపు చాలా ధైర్యంగా ఉంది. ఆపదలో ఉన్నానని అలా అనిపిస్తుందా, లేక ఆదుకొని అవసరాలు తీరుస్తున్నాడని అలా అనిపిస్తుందో కానీ బాగుంది ఈ ఫీలింగ్. పియా ఏంట్రా మరేమో చెప్పి చావ్. ఈ డ్రెస్ లో నిజంగానే సూపర్ గా ఉన్నావు ప్రియా. ఇందాకేదో పందికొక్కు గిందికొక్కు అన్నావు, ఇప్పుడు ఎంత కావాలేంటి? అది పెట్రోల్ కి 150, సిగరెట్ కి 18 రూపాయలు, టోటల్ 200 ఉంటే సరిపోద్ది. సర్లే ఫోన్ పే చేస్తా వెళ్ళు. నువ్వు సూపర్ ప్రియా. అందరు డాక్టర్లు నాటి పట్టుకుని జ్వరం అంటే చెప్తారు. చాలు ఆపే, పో పో, బాయ్. ఓకే బాయ్. బండి చాలా ఫనీ కదా. యా, ఎందుకు ఎప్పుడు నువ్వే మనీ ఇస్తావు? తను జాబ్ ఏం చేయడా? వాడంతే గాలి ఎదవా. వాడికి ఎప్పుడు మనీ కావాల్సి వచ్చినా డప్పు కొట్టి మరీ అడుగుతుంటాడు. నేను ఒకటి అడగనా ప్రియా? బంటి అంటే నీకు ఇష్టమా? నువ్వు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చావా? అవి ఎప్పుడో మెయిల్ చేసేసానులే. సరే పద. అరబా ఇది విన్నావు? ఫస్ట్ నేను చెప్పేది వినరా. ఈడేదో చెప్తాడంట. సరే చెప్పు. అరే బంటి, ఈ లవ్ అనే ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది? ఏంటి బావా లవ్ పువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? మధుని చూసినప్పుడల్లా అలా అనిపిస్తుందిరా. అనిపించిందా? అంతేరా, నీ లైఫ్ లో ఇంకా బ్యాండ్ బజా భారత్ స్టార్ట్ అయిపోయినట్టే. తిన్నమ్మా, నా లైఫ్కి సగం దరిద్రం నువ్వేరా. తిట్టేసి వెళ్ళిపోతావేంట్రా? ఆడిషన్కి వెళ్ళాలరా. ఓ సింగింగ్ ఆడిషనా? ఓకే బా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా బండా. నన్నే బండా అంటారా? రూమ్కేగా వస్తావు, అప్పుడు బండికేసి నూకుతా, అప్పుడు తెలుస్తుంది. ప్రియా, నాకు హెడ్ఏక్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతా ఓకేనా? ఏం తెలియట్లేదు. సరే వెళ్ళు. The number you are trying to call is currently not reachable. Please try again later. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందేంటి? మెసేజ్ చేద్దాం. ఏమైంది అభికి? బంటికి కాల్ చేద్దాం. హలో బంటి, అభిని చూసావా? ఆడిషన్ ఉందని చెప్పి వెళ్ళాడు. ఓ అవునా, ఓకే ఓకే చేస్తాడులే, ఏం కాదు. సరే బంటి. ఏమైంది మధు? బంటి నువ్వా? అభిని కలిసావా? అభి ఇంకా రాలేదా? ఎక్కడున్నాడు? సరే ఉండి కాల్ చేస్తాను. స్విచ్ ఆఫా? ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది?
నాకు భయమేస్తుంది బంటి. ఏం అయ్యుండదు కదా? అలా ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను వెళ్ళేసి ఎత్తుకేసి వస్తా, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడుకో. అరే అభి, ఏమైందిరా? కొంపదీసి ఏమైనా గుంట ప్రపోజ్ చేసిందేట్రా? రే ఏడుస్తున్నావా? హెచ్చి ఆపు, ఎవడైనా ఏమైనా అన్నాడా చెప్పు, మన కుర్రోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తేల్చేద్దాం. తినమ్మ, డబ్బేరా, కేవలం డబ్బేరా మనిషి సక్సెస్ని ఫెయిల్యూర్ని, అంతెందుకు లైఫ్ని డిసైడ్ చేసేది కూడా అదే. రే సడన్గా ఏమైందిరా నీకు? సాంగ్ బాగానే పాడినా కానీ కాంటెస్ట్కి 4 లక్షలు ఇస్తేనే ఛాన్స్ ఇస్తా అన్నారా. అంటే డబ్బుంటే చాలా, టాలెంట్ తోటి అవసరం లేదా? ఒక్కొక్కసారి ఇవన్నీ వదిలేసి ఏదో ఒక పని చేసుకోవాలనిపిస్తుందిరా. అరే పిచ్చోడా, ఏదో ఒక పని చేయాలంటే ఈ పాటికే నువ్వు బోల్డ్ డబ్బులు సంపాదించేవాడిరా. కానీ నీ దగ్గర ఉన్న కళ అది అందరికీ రాదు మావా. ఇంకేం ఆలోచించకరా, పద. రాత్రి నిద్ర ఉండట్లేదు, ఏదో ఒకటి సాధించాలనిపిస్తుంది. సింగింగ్లో సపోర్ట్ లేదు, దీనమ్మ ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. రే ఏడవాలనిపిస్తే కసి తీరా ఏడ్చే, ఎందుకంటే సైలెంట్ ఇయర్స్ హోల్డింగ్ ద లౌడెస్ట్ పెయిన్. సో పద వెళ్దాం. హెల్లు దా రే మూసుకొని రా ముందు. ఎల్రాను వదిలే, ఎల్రా. లవడాల కొటేషన్ చెప్తున్నాడు. ఏమైందా అబ్బి? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు, మెసేజ్కి రిప్లై ఇయ్యవు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయితే మాత్రం ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. సరే ఇప్పుడు బాగానే ఉన్నాగా, కూల్. ఏదో ఒకటి చెప్తావు. సరే సారీ అమ్మ తల్లి, క్షమించు, సారీ. నీ తొక్కల సింపతి, బొక్కల సారీ నాకేం అవసరం లేదు. సరే నీ ఇష్టం, ఇంతకంటే డౌన్ అవడం నా వల్ల కాదు. అంటే అలా వదిలేస్తావా? కట్టి కొట్టేసింది. ఈడేం చేస్తున్నాడు? రే రే, ఈ వీడియో నాకు కదరా పంపాల్సింది, వేరే వాళ్ళకి పంపుతావా? అది నేనే చూస్తున్నా. బాగుందిరా, ఇది బాగుంది. అంతలా ఏం ఆలోచిస్తున్నావురా? ఇన్స్టా మొత్తం అరాచకలేరా. అంతలా భయపడేలా ఏం చూసావు? ముసలి అంకుళ్ళకేమో లేత గుంటలు, ఈ పిల్ల నిబ్బకేమో ఈ పిల్లి నిబ్బిలు. స్క్రాప్ మొత్తం ఇన్స్టాలోనే కదరా ఉంది. సరిపోయింది. ఇంతకీ ప్రియా ఏడుంది? బాలేదని పడుకుందిరా. సరే నేను కాఫీ తీసుకొస్తా. కాఫీ తీసుకురా. ఇదిగోరా. ఏ ఆగాగు, దీనిలో మధు తాగింది. ఏంట్రా ఇది? కలిపా. అవును బా, నాకు డౌట్. ఈడు మొదలు పెట్టాడు, పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటాడు. నేను ఎక్కడ మాడితే అక్కడెక్కడ చూస్తావేంటి? చెప్పరా, చెప్పు. బాటిల్లో ఉన్న మందు మనం తాగేవనుకో మనం ఊగుతాం. అదే మందున్న బాటిల్ ఎందుకు ఊగట్లేదు? నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అదే ఈ మందు మహిమావా. అయినా ఇలాంటి ఆలోచనలన్నీ నీకే వస్తాయారా? సరే గాని ఎందుకే ఎక్కడ వరకు వచ్చింది నీ అవ్వారం? నా వ్యవహారం ఏంట్రా? అదే మధుతో నీ అవ్వారం. ఎందుకురా అలా అంటావు? తను వింటదేమో. అయినా నేను లవ్ చేయడం ఏంటి? కాదురా, మధుని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమోరా, ప్రేమ కాదు, ఆనందం కాదు. ఆ క్షణం నాకేమనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. అబ్బా, 2-3 బ్రాండ్లు కలిపి తాగినప్పుడు నాకు
ఎగ్జాక్ట్గా ఇలాగే అనిపిస్తుంది. ఛీ, నీకు చెప్తున్నా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. సరే కంటిన్యూ. అరే నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఎతపటీటీలు ఆడకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏదో అలా ట్రయింగ్, ఏదో ఒకటి చేసి గెస్ట్గా వచ్చినామని లైఫ్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నా. సరే కానీ రేపు ఎక్కడికి వెళ్తున్నాం? రేపు 10కి అక్కడికి పోతున్నాం, 11కి ఎక్కడికి పోతున్నాం, తర్వాత ఎక్కడెక్కడికో పోతున్నాం. రే నీకు బాగా ఎక్కువైందిరా. అవును కొవ్వు కదా, జిమ్కి వెళ్దాం మాయా. ట్రిపుల్ ఎక్సెల్ ఉండేది ఎక్సెల్కి వచ్చేయాల. వెళ్ళినట్టే కానీ నా ప్లాన్ ఏంటి ముందు చెప్పు మరి ఫాస్ట్గా. రేపటి నుంచి ప్రియా ఆఫీస్కి లీవ్ కదా, అంటే ఇప్పుడు మేమిద్దరం వెళ్తాం కదా బండి మీద. సో పికప్ డ్రాప్ నేనే కదా కదా. ఈ గ్యాప్లోనే ఏదో ఒకటి చెప్పి ట్రై చేసుకుంటా. మావా ఏదైనా ట్రై చేయగాని ఒక్కటి మాత్రం చెప్తే గుర్తుపెట్టుకో, గతాన్ని తలుచుకొని బాధపడుతున్న తను సంతోషంగా నవ్వటం మొదలుపెట్టింది నీ వల్ల. మళ్ళీ ఆ నవ్వుని సంతోషాన్ని దూరం చేయకు మావా. కరెక్ట్గా చెప్పావురా, అలాగే చేద్దాం. మరి ఇంకే ఇక్కడి నుంచి అభిమధు లవ్ స్టోరీ బిగిన్స్. ఏమవుతుందో ఏంటో. It was a nice evening, Abhi. యా Thank you for everything. హే థ్యాంక్స్ ఏంటి కొత్తగా? చెప్పాలనిపించింది. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తా. 5 minutes. ఏంటిది పని చేస్తలేదు? ఈరోజంతా బండియే కనబడలేదు. ఏమైపోయాడు? ప్రియా ఊరిలిందని బండి కూడా రావడం మానేశాడా? అలా ఏం లేదు, వాడు అంతేలే. లేదు, నాకు డౌట్ ఉంది. ఏంటది? నేను మొన్న అడిగాను తన్ని బండి అంటే ఇష్టమా అని. ఆన్సర్ చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసేసింది. ఛీ, అలా ఏం లేదు. అయినా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఒక అమ్మాయిగా నాకు తెలుసు ఇంకొక అమ్మాయి మనసు. అవునా? ఏమో, నాకైతే ఇలా ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడైనా గమనించావా? ఎన్నిసార్లు కొట్టినా ఏమనడు, తిట్టినా ఏమనడు. అండ్ ప్రియా బండిని చూసే చూపులోనే చెప్పేయచ్చు ఎంత ప్రేమ ఉందని. ఇంత మ్యాటర్ జరుగుతుందా? బాలు రాని, నేను ప్రూవ్ చేస్తా. బెట్టా? బెట్టా? సరే బెట్టేంటి? అప్పుడు చెప్తా, కాదనకూడదు మరి. ఎలా కాదంటాను? బా హే, ఏమైంది? ఏదో పడినట్టుందబ్బా. వెయిట్ నన్ను చూడండి. థ్యాంక్ యూ. ఈసారి ఒక బుక్లో రాసుకొని ఇచ్చి. ఏంటది? థ్యాంక్ యూలన్నీ ఒకటే బుక్లో రాసుకొని ఇచ్చేసి. పిచ్చిది. హే, ఏంటి గెటప్? చెప్పడం మర్చిపోయినా మధు, మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది, వెళ్తున్నాను. హో అవునా? అయితే ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలా? ప్రియా కూడా లేదు కదా? మరి నాతో రావచ్చు కదా? వద్దులే, అక్కడ ఎవరుంటారో తెలీదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఏం కాదు, నేనున్నా కదా, నువ్వు రెడీ అయ్యి రాపో. ఓకే.
ఎలా ఉంది? ఓకేనా? ఏంటి ఏం మాట్లాడవు? వెళ్ళిన చోట ఎవరు తెలీదని ఇబ్బంది పడతానేమో అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది కంపెనీ. మరి అభి అంటే మినిమం ఉంటుంది. కూర్చో. ఏంటి మీరు ఇంకా పడుకోలేదా? మీరేంటిలా, మీకు నిద్ర పట్టలేదా? ఏదో అలా. ఇంకేంటి మరి? ఏమైంది అలా డల్గా ఉన్నారు? అలా ఏం లేదు. ఇంకా ఆడిషన్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఏదో కొంచెం. అయినా డ్రీమ్ ఉన్న ప్రతి అబ్బాయి పడాల్సిన కష్టాలు ఇవే కదా. ఏం చెప్పాలో నాకు తెలీదు. అసలు సింగర్ అవ్వాలన్న మీ డ్రీమ్ ఏంటి? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? అదో పెద్ద కథలే. మీకు ఇబ్బంది అయితే వద్దు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. చచ్చా, అలా ఏం లేదు. సరే, అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు మధు. మనుషులందరికీ చిన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది, కానీ పెద్దయ్యాకే తెలుస్తుంది బాధతో కొందరు, బాధ్యతలతో కొందరు ఉంటారని. చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మొకతేననిపించింది. ఎందుకో తెలీదు, చిన్నప్పుడు బాగానే చదువుకున్నా, మధ్యలో సింగర్ అవ్వాలనిపించింది. అమ్మకి చెప్తే బాగానే సపోర్ట్ చేసింది, అందుకే మ్యూజిక్ క్లాస్లో కూడా జాయిన్ చేసింది. అలా సంగీతం నేర్చుకున్నాను. నేను అందరిలాంటి వాడిని కాదు మధు. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేను, అలా అని లోపల కూడా దాచుకోలేను. కళ సాధించాలని ఒకవైపు, అమ్మని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఇంకోవైపు. ఇలా అన్నిటి మధ్యలో నలిగిపోతున్నా. ఇదే నా లైఫ్. చాలా డెప్త్ ఉంది. మీరు అనుకున్నది సాధించి గొప్ప సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, ఒక్క ఆటోగ్రాఫ్. హే, ఏంటిది? ఆటోగ్రాఫ్. అరే ఆహా, సెల్ఫీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే, మీరు ఇంత బాగా నవ్వుతారా? అయ్యో, నిద్రపోతున్న ప్రజలారా, ఇది వినండి. ద గ్రేట్ సింగర్ అభి గారు నవ్వుతున్నారు. హే, చాలు పదండి, ఇంటికి వెళ్దాం. అభి గారు, ఇప్పుడు నాకు పడుకోవాలని లేదు, తిరగాలనుంది. ఏంటి ఇప్పుడా? అభి, నాకు రైడ్ కావాలి, బైక్ తీసుకురా. కారు నుంచి అబ్బికి వచ్చిందంటే బైక్ తీసుకురాకపోతే ఒరే అంటదేమో. సరే, తీసుకొస్తా, ఆగండి. అభి, నేనేమడిగినా చేసేస్తున్నావు, ఎందుకు ఏమిటి అని కూడా అడగట్లేదు. అసలు విసుక్కోవు. ఒక తెలియని అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చాక ఏ నమ్మకంతో నీ దగ్గర పెట్టుకుని ఇంత బాగా చూసుకుంటున్నావు? ఒక మాట చెప్పినా మధు, నీకోసం ఏది చేసినా తక్కువ అనిపిస్తుంది, కానీ తప్పు అనిపిస్తలేదు. ఆ రోజు నీ ప్లేస్లో ఎవరన్నా ఉంటే కాపాడుతానో లేదో తెలియదు, కానీ ఎందుకో నా మనసు చెప్పింది వెనక్కి వెళ్ళమని. అందుకేనేమో వచ్చాను. వచ్చాక తెలిసింది నువ్వున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. సో నాకు అనిపించింది, చేశాను. నిన్ను బాధో భారమో అనుకోవట్లేదు మధు,
బాధ్యత అనుకుంటున్నా. అందుకేనేమో నువ్వేమడిగినా చేయాలనిపిస్తుంది. మధు తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నేను మాత్రం నా ప్రపంచమైన మధుని చూస్తున్నా. అన్ని బంధాలు పెళ్లితోనే కాదు, కొన్ని బంధాలు మనసుతో కూడా ముడిపడి ఉంటాయని మధు నా లైఫ్లోకి వచ్చాకే అర్థమైంది. లైఫ్లో ప్రతి అమ్మాయి ఒక మంచి అబ్బాయిని మిస్ అయిపోయే క్షణం ఉంటుంది. అది ఇలాగే ఉంటుంది. రీజన్ ఏదైనా కానీ ఒక పోరంబోకుని నమ్మడం వల్ల ఇలాంటి ఒక మంచి అబ్బాయిని కోల్పోతారు. కానీ అభి విషయంలో అలా జరగనివ్వను. ఎందుకంటే అభిని మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు. చూద్దాం ఈ కాలమ్మ బంధాన్ని ఎలా తీసుకెళ్తుందో.